జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం మరియు పూర్వాషాఢ 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. రుణరోగ శత్రుస్థానంలో ఉన్నారు. దాని మూలంగా కీర్తి ప్రతిష్టలు అనేవి తక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో మీకు అవమానం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 7వ స్థానంలో కుజుడు ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు మరియు సప్తమాధిపతి యోగించకుండా ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా మ్యారేజ్ బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. 9వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 10వ స్థానంలో ఉన్నారు. మరియు బుధుడు సింహరాశి నుంచి కన్యా రాశికి వెళ్ళబోతున్నారు. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేక వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లాభస్థానంలో శుక్రుడు ఉన్నారు. ధనపరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి వస్తాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం మరియు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.